నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్ మనం తరచూ చర్చిస్తూనే ఉన్నాము. ముఖ్యంగా మదర్స్ అంటే తల్లి వీక్ గా ఉంటే పిల్లల్ని కూడా ఆమెతో పాటు బలి తీసుకుంటుంది. ఈ వార్తలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఈ రోజు తీసుకుంటే పుత్తూరులోని ఒక అమ్మాయి పిల్లలతో పాటు సో అసలు ఇంటర్నల్ గా ఏం జరిగింది, ఎలా ఉంటే వాళ్ళ మైండ్ సెట్ ని స్ట్రెంత్ గా చేసుకోవచ్చు అని మీ అభిప్రాయం? మొన్నటి వరకు ఇక్కడ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి టీనేజ్ పిల్లల్ని రైలు కింద పడి చనిపోవడం అనేది అందరినీ కలిచివేసింది. అది ఆరక ముందే ఇప్పుడు పుత్తూరులో సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడేమో చిన్నపిల్లలు వీళ్ళు, ఇక్కడేమో మా విజయశాంతికి ఏమో పెద్ద పిల్లలు, పైగా రైలు కాబట్టి వాళ్ళకి ముందే తెలుసు. వాళ్ళని ఏం చెప్పి కన్విన్స్ చేసి తీసుకుపోయింది అనేది ఇక్కడ చర్చ. ఇప్పటికి కూడా అది ఎవరు క్లారిటీ రాలేదు. పోలీసులు కూడా దాన్ని కన్విన్సింగ్ గా చెప్పలేదు. ఆమెకి పిల్లల మీద కంట్రోల్ ఉంది కాబట్టి ఆమె మాట వాళ్ళు విన్నారు అనేసి చెప్తున్నారు తప్ప అది ఏమి కన్విన్సింగ్ అనిపించలేదు. అయితే ఇక్కడకి వచ్చేసరికి పుత్తూరులో జరిగింది కొంత డిఫరెంట్ స్టోరీ. వాళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలు. అసలు ఏం జరిగింది, ఎలా వాళ్ళిద్దరిని చంపి తాను ఎలా చనిపోయింది, ఆమె సూసైడ్ లెటర్ కూడా రాసింది. ఆ సూసైడ్ లెటర్లు ఏమున్నాయి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో పుత్తూరు అంటే తిరుపతి జిల్లా. తిరుపతికి ఒక 35 కిలోమీటర్ల దూరంలో చెన్నై రూట్లో పుత్తూరు ఉంటుంది. పుత్తూరు, నగరి, తిరుత్తని, తిరువల్లూరు, చెన్నై ఆ రూట్ అనమాట. సో పుత్తూరు ఒకప్పుడు ఎముకలు విరిగితే కట్లకి ఫేమస్. సో ఈ పుత్తూరు దగ్గర పుత్తూరు మండలంలో నేషనూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ కన్నప్ప రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు. వాళ్ళ కూతురు పేరు పద్మ. ఆమెకి 28 ఏళ్ళు. ఆమె డిగ్రీ చదివేటప్పుడు ఒక అతన్ని లవ్ చేసింది, శివశంకర్ అని. లవ్ చేస్తే శివశంకర్ది వేరే కులం, పద్మాది వేరే కులం. సో వీళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, పద్మ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. అయినా వాళ్ళని ఎదిరించి ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది. 2019లో పెళ్లి అయింది వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఇద్దరికి కలిసి ఇద్దరు పాపలు. పెద్ద పాప పేరు తేజ, ఆ అమ్మాయి తేజస్విని 6 ఏళ్ళు. చిన్న పాప పేరు లాస్య 5 ఏళ్ళు. ఇద్దరు చాలా ముద్దుగా ఉన్నారు, చాలా అందంగా ముద్దుగా ఉన్నారు. సో నిన్న ఏమైందంటే ఆమె మార్నింగ్ భర్తకు ఫోన్ చేసింది. డోక్రా అప్పులు కట్టావా అనింది. లేదు అన్నాడు ఆయన బయట ఎక్కడికో ఉన్నాడు. ఇమ్మీడియట్ గా వెళ్ళి సూసైడ్ లెటర్ రాసి, పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, ఇద్దరిని తీసుకెళ్లి ఫస్ట్ ఒక పాపని తీసుకెళ్ళింది, బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళింది. ఇంకొక పాప హాల్లో ఉంది. బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి సైలెంట్ గా ఆ పాపని ఊరేసి ఫ్యాన్ కి ఏలాడ తీసేసింది. ఆ తర్వాత ఇంకొక పాపని తీసుకొచ్చింది. ఇంకొక బెడ్రూమ్ లో ఆ పాపని కూడా అట్లాగే ఉరిదేసి ఏలాడ తీసేసింది. సో మరి వాళ్ళు అరిసారా లేదా ఏంటి అనేది తెలీదు. జనాలు పక్కింటి వాళ్ళు ఎవరు తెలియదు ఈ విషయాలు. తర్వాత తాను వచ్చి హాల్లో చీర ఊరేసుకొని తాను కూడా, ఇతను ఈవినింగ్ వరకు రాలేదు భర్త. ఇదంతా మార్నింగే జరిగిపోయింది. ఈవినింగ్ భర్త ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసి తలుపులు తెరితే తలుపులు తీయలేదు. దాంతో వాళ్ళ మామకి, అంటే ఈ అమ్మాయి నాన్నకి ఫోన్ చేశాడు, కన్నప్పరెడ్డికి. ఆయన వచ్చాడు. ఆయన వచ్చినాక ఇంకా ఇరుగు పొరుగు వచ్చి తలుపులు కొట్టి లోపలికి వెళ్తే ఇది దృశ్యం. సో దాంతో పోలీసులకి ఇన్వాల్వ్ అయ్యారు. పోలీసులు వచ్చారు. ఆ లెటర్ ఉంది. ఆ లెటర్ సంచలనంగా మారింది ఇప్పుడు. ఆ లెటర్లో ఏం రాసిందంటే, తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ నా భర్తలో ఉన్నాయి. ఇది నేను కల్లో కూడా అనుకోలేదు అని రాసింది. దాని తర్వాత శివశంకర్ని అడ్రస్ చేసింది. శివశంకర్, నిన్ను ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నా కడుపున పెట్టిన పిల్లలు కూడా ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఊరంతా అప్పులు చేసి తీర్చలేనంటే నేనేం చేయాలి? ఇక ఉంటా. నేను చనిపోయాక ఎలాగూ ఇంకో పెళ్లి చేసుకుంటావు. కనీసం ఆ పెళ్లి చేసుకునే ముందైనా సెటిల్ అయినాక చేసుకో అని ఆమె రాసింది. అంటే ఇక్కడ క్లియర్ గా ఏంటంటే, ఇతను పోలీసులు చెప్తున్న వెర్షన్ ఏంటి, ఈ శివశంకర్ అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దనడానికి కులమే కాకుండా ఇతను జులాయిగా తిరిగే నేచర్ ఉంది. అతన్ని నిన్ను ఎలా పోషిస్తాడు, సరే కులం అనేది పక్కన పెట్టి మేము కాంప్రమైజ్ అవుతాం, వాడు నిన్ను ఎలా పోషిస్తాడని తల్లిదండ్రులు ఈ అమ్మాయి
అడిగారు. కానీ ఈ అమ్మాయి మామూలుగా ఇక ఆ టైంలో సినిమా ప్రేమలో డైలాగులు ఉండేటప్పుడు ఉంటాయి కదా, మేమిద్దరం బతికి చూపిస్తాం అంటారు. బతికి చూపిస్తాం, ఎట్టయినా బతికేస్తాము, అతను ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు, ఇవన్నీ డ్రామాలంతా ఉంటాయి కదా. అంటే ఒక ఈ మామూలుగా ప్రేమ అంటేనే ఒక ఇల్యూజన్ లాంటిది, అవును. ఎండమావు లాంటిది. సో దాంట్లో నీకేమీ కనబడవు ఫిజికల్ గా. అంటే ఇవాళ కొంత బెటర్ గా ఉన్నారు జనరేషన్. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే కొంత ఆలోచిస్తున్నారు. అవును. అంటే పెళ్లి ప్రేమిస్తాం సరే, ఎలా బతకాలి, ఇవన్నీ గ్యాడ్జెట్స్ కొంచెం ఇవన్నీ మ్యాచ్ అయ్యే వచ్చాయి వాళ్ళు కాబట్టి ఈ మధ్య చూసి కొద్దిగా ఆలోచించుకొని అవును. చేసుకుంటున్నారు. కానీ ఒక 10 ఏళ్లకు ముందు ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు ప్రేమ అనే దీంట్లోకి వెళ్ళిపోయి మూర్ఖంగా అతను అసలు ఎలా ఉంటాడు ఏంటి, కంపాటబిలిటీ ఇష్యూస్ రేపు వస్తాయా రావా ఇవన్నీ పట్టించుకోకుండా కూడా ఇప్పటికీ ఉంటారు, అవును. ప్రతి జనరేషన్ లోనే ఉంటారు. సో అలాగా ఈ అమ్మాయి కూడా అలాగా మోసపోయినట్టుగా అర్థమవుతుంది. అమ్మాయిని రాసిన దాన్ని బట్టి ఆ గుణపాఠం ఉండాలంటే అర్థం ఏంటి, నేను మా అమ్మ నాన్నల మాట వినుంటే ఇది జరిగి ఉండదు. రెండోది ఏంటంటే మామూలుగానే ప్రేమ పెళ్లిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే పెద్దోళ్ళు ఇంటర్వ్యూన్ కారు. అవును. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళావు కదా, నీ చావు నువ్వు చావు, మాకెందుకు చెప్తున్నావు ఇప్పుడు, అప్పుడు మా మాట విన్నావా అంటారు. మామూలుగా అయితే ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు కొంత హెల్ప్ చేస్తారు. అవునవును. ఈ అమ్మాయి అప్పులు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవడం, అతనికి ఈ అమ్మాయికి ఏమన్నా అండగా నిలబడడం, ఎంతో కొంత తెలియకుండా భర్తకు తెలియకుండా ఇవ్వడం ఉండడం చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఈ అమ్మాయిని అవాయిడ్ చేస్తారు. నువ్వే చేసావు కదా, నువ్వే గోతులోకి వెళ్ళావు, దూకావు, కాబట్టి నువ్వే చస్తే చావు, బతికితే బతుకు అన్నట్టుగా వాళ్ళకి కూడా ఒక రకమైన విరక్తి వచ్చి ఉంటుంది. సో అది మేజర్ ప్రాబ్లం. రెండవది, ఈ అబ్బాయి కనీసం పిల్లలు పుట్టినాకన్నా బాధ్యతగా ఏదో ఒక పని చేయాలి, అతను చేయలేదు. ఈ మధ్యనే ఒక పంచాయతీ కూడా చేశారంట పెద్దోళ్ళు, చేసి తన్ని నువ్వు ఇలాగుంటే ఎట్లాగా, అప్పులంతా అయిపోయింది. ఈమె ఏంటంటే డ్వాక్రా దీంట్లో చేరి దాంట్లో అప్పు చేసింది ఇల్లు గడపడానికి. పిల్లలు ప్రైవేట్ స్కూల్, పిల్లలకు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో పంపిరు, వీళ్ళకి మళ్ళీ ప్రెస్టేజెస్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు మనం చదివించుకోలేం కదా, గవర్నమెంట్ స్కూల్లో చేర్పిద్దామని ఉండదు, మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తారు. దానికి ఫీజులు, వాళ్ళకి డ్రెస్సులు, ఇవన్నీ కాస్టే కదా. సో అలాగా వీళ్ళ మీద బర్డెన్ పెరుగుతా ఉంది. ఈమె వల్ల ఈమె అప్పులు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అతనేమో ఊరంతా అప్పులు చేశాడు. వాళ్ళందరూ వస్తారుగా ఇంటికి, ఈమెను కూడా మాట్లాడతారు, తిడతారు, రకరకాలుగా ఉంటాయి కదా అవమానం. రకరకాలు అంటారు. అవును, చావచ్చు కదా ఇలా మోసం చేసే బదులు అనేది అంటారు, వాళ్ళ బాధల్లోంచి వాళ్ళు అంటారు. సో ఇవన్నీ ఆమెకి ఈ 5-6 ఏళ్లుగా బాగా పేరుకుపోయినాయి. దీని నుంచి ఆమెకి వేరే దారి ఏమి కనిపించలేదు. ఇక్కడే ప్రధానంగా చాలా సార్లు మనం ఆలోచించాల్సిన ఏమంటే విమెన్. నేను కూడా పర్సనల్ గా, ఎందుకంటే మా ఎన్జిఓ తరఫున మేము కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటాము. ఎక్కువ సార్లు విమెన్ తో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చదువుని లేకపోతే స్కిల్స్ ని నేర్చుకోరు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ దీని ట్రైనింగ్ లోనే ఉన్నాము. సో విమెన్ కి మినిమం స్కిల్స్, ఒక టైలరింగ్ వచ్చినా కూడా బతికేయగలదా బాగా నేర్చుకుంటే. చిన్న స్కిల్ ఏదన్నా నేర్చుకుంటే ఇవాళ బతకడం పెద్ద కష్టం కాదు. ఎనీ స్కిల్ దాన్ని కొంత గట్టిగా నేర్చుకుని, ఒక బ్యూటిషియన్, ఒక టైలరింగ్, ఇంకేదో ఒక ఆ ఏరియాలో ఏముంటావి సార్, మెయిడ్ గా చేసిన ఈ రోజుల్లో 3000 ఉంది సార్. అంటే వీళ్ళు అట్లా చేయరు, చనిపోయే కన్నా. అది కరెక్టే, కానీ చనిపోయే కంటే పరువు ఎక్కువ. దాంతోనే పరువు చెప్తున్నాక ఇంక బతకేం లాభం అని అవి కూడా వద్దు అంటున్నా నేను. నువ్వు కానీ సీరియస్ గా ఒక ట్యూషన్ చెప్పినా, ఒక ఏం చేసినా, మినిమం ఒక తల్లి 2 బిడ్డలను పోషించడం అనేది ఇవాళ చదువుకొని ఉంటే. సో వీళ్ళు ఈ అమ్మాయి డిగ్రీ వరకు చదివిందని అర్థమవుతుంది. డిగ్రీ తర్వాత ఈ అమ్మాయికి ఏమి స్కిల్స్ ఉండవు. స్కిల్స్ నేర్చుకుని కంప్యూటర్ లేకపోతే ఇంకోటి నేర్చుకుని, అంటే చాలా మంది చేసే తప్పేమంటే ప్రేమ పెళ్ళైనా ఇంకోటైనా భర్త చూసుకుంటాడులే, మనం పిల్లల్ని కన్నాం అనే పద్ధతులు ఇమీడియట్ గా పిల్లల్ని కన్నారు వీళ్ళు. అందుకని 19లో పెళ్లి అయితే ఇమీడియట్ గా 6 ఏళ్ళు పాప ఉంది అంటే ఇమీడియట్ గా పిల్లల్ని కన్నారు. పిల్లల్ని ఎప్పుడు కనాలి? సెటిల్ ఈ అమ్మాయికి ఇప్పుడు అర్థమైంది అది పాపం. అప్పుడు ఈ అమ్మాయికి అర్థం వల్ల అంత మెచ్యూరిటీ లేదు, మేబీ ఆ అమ్మాయికి గైడ్ చేసేవాళ్ళు లేరు, సపోర్ట్ సిస్టమ్ లేదు. స్త్రీలకు ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ అది. ఒకటి, వాళ్ళ స్కిల్ సెట్ ఉండదు. 2, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు. సపోర్ట్ సిస్టమ్ లేకుండా వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. అమ్మ నువ్వు ఈ స్కిల్ నేర్చుకో, నేను నీకు జాబ్ ఇస్తాను అనేవాళ్ళు కూడా ఉండరు. యాక్చువల్గా ఈ అమ్మాయి కొంత ప్రయత్నించే పుత్తూరులో కూడా
మాలాగా అక్కడ ఎన్జిఓస్ ఉంటాయి. ఉమ్, 4 ఎన్జిఓస్ పై కలిసి నేను ఇట్లా నాకు లైఫ్ ఇట్లా ఉంది, మాకేమైనా హెల్ప్ కావాలంటే అవును చేసేది ఉంటారు. కానీ వీళ్ళు అడగరు. బయటికి పోయి అడగరు. సో అందువల్ల ఇవాళ నిజానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ప్రయత్నించాలి. అంతే. సో వీళ్ళు ఏంటంటే భర్త మీద గుడ్డిగా డిపెండ్ అయిపోవడం ఈ అమ్మాయి చేసిన ఇది. దీనివల్ల అమ్మాయికి ఏంటంటే చావు తప్ప ఇంకే మార్గం కనపడలే. అక్కడే ఈ అమ్మాయికి ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఉమ్, ఖచ్చితంగా ఈ అమ్మాయి అయితే కొట్లాడింది అవును కొంతవరకు, ఎందుకంటే పంచాయతీ చేయించింది, కొట్లాడింది, అవన్నీ చేసింది. భర్త మారడని తెలిసినప్పుడు ఆల్టర్నేటివ్ గా మనం ఏం చేయాలనేది అవును ఈ అమ్మాయి ఆలోచించుకొని ఉండాలి. దాంతో పాటు ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్స్ ఇవన్నీ లేవు. అవును. సో ఇది ఏర్పరచుకోకపోతే స్త్రీలు చాలా మందిని చూస్తున్నా నేను, అవును. చదువుకుంటారు. ముఖ్యంగా ప్రేమ వివాహాల్లో ఇదే మేజర్ ప్రాబ్లం. పెళ్లి చేసుకున్న అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అన్నా పేరెంట్స్ నుంచి, బ్రదర్స్ నుంచి అవును ఎంతో కొంత సపోర్ట్ ఉంది. లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరు అమ్మాయిలు కష్టపడి ముఖ్యంగా చేసుకోవాల్సింది. ఆలోచించుకోవాలి. అవును. రెండోది, పెళ్లి కాకముందు లవ్ చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఏంటి అంటే మన ఇద్దరం ఎలా బతకాలి, పిల్లల్ని కంటే వాళ్ళని ఎలా పెంచాలి, ఈ ప్లానింగ్ లేకుండా పెళ్లి చేసుకోవడం ఫస్ట్ తప్పు. పిల్లల్ని కనడం ఇంకా అతి పెద్ద తప్పు. నీకు బతికే పరిస్థితి లేనప్పుడు పిల్లల్ని ఎందుకు కంటారు? ఉమ్, సో ఇది చాలా మంది ఏంటంటే ఆలోచించుకోరు. అవును. ఈ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. దానివల్ల ఇప్పుడు ఆమె చనిపోవడం కాకుండా బంగారు పిల్లలు ఇద్దరు పాపం ఆడపిల్లలు అందంగా భయపడినట్టున్నారు. ఆవిడకి స్టేప్ ఏం చేయలేనన్నట్టు బ్లాంక్ చిన్న పిల్లలు కదా. ఆడపిల్లలు ఒకటి కదా. అందువల్ల నేను వెళ్ళిపోతే వీడు ఎట్లాగో రెండో పెళ్లి అవును. చేసుకుంటాడు, పిల్లలు అన్యాయం అయిపోతారని ఆమె భయపడి చేసేసుకుంది. అవును, అవును. ఏదైనా సరే కొంచెం ఉమెన్ స్ట్రెంగ్త్ గా స్టేబుల్ గా ఉండి స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి మీరు అన్నట్టుగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.